మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది, ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే, 100 రోజులు నీకు పూర్తి సమయం దొరికింది. 102వ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల్లోపు కోడ్ రాలే. మరి ఏమైంది మీ హామీ? అంటే మీరు మోసం చేసింది. మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు కదలండి. ఒకలో ఇద్దరు నాయకులు పైరవుకారులో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు, కానీ కార్యకర్తలు మారరు. మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది. మీరెళ్ళండి, తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రజలను చైతన్యపరచండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. నామా నాగేశ్వరరావు గారు చరిత్ర తిరగరాసిండు. పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచినాం, ఆ గెలిపించిన ఘనత కూడా మీదే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గెలిపించగలే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది. మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతాం. ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా, ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయి వాళ్ళు పనిచేయకపోయినా, ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి. మీకండగా పార్టీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. నామా గారు ఇందాక మంచి మాట చెప్పారు. దీని తర్వాత నెలకో 2 నెలలకో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. ఇంకా 2-3 నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది. ఊళ్ళకే రాని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కనబడితే తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవి రేపు కాకపోతే ఉంటాయా? రేపు నీళ్లు రాకపోతే ప్రజలు ఊరుకుంటారా? సో ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్లు పెట్టి మళ్ళీ ఒక 2 నెలలు వాయిదా కొడుతున్నారు. 2 నెలల తర్వాత ఏం చేస్తారు? ఊరుకుంటారా జనం? వీళ్ళు ఎంట పడతారు ప్రజలు. అందువల్ల మనం దయచేసి గట్టిగా ముందుకు పోదాం. ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు, నేను అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని, పోరాటాల వారసులు, ఆత్మగౌరవం గలవాళ్ళు, ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు, ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిక్కేస్తాడు. ఆయనని పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారిని ఈయన బీజేపీకి అమ్ముడు పోయిండు, ఈయన మోడీకి ఏజెంటు, ఈయన అవినీతి పరుడని రేవంత్ రెడ్డి పోయి కేరళలో దిక్కేస్తాడు. మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారు? మిమ్మల్ని తిడుతున్నా కూడా, మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా, మీరు అవినీతి పరులన్నా, ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీ ఏమో అదాని చోర్ హే అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటుండు? అదాని బహుత్ అచ్చా హే అంటుండు. ఆయనేమో అదాని తిడతాడు, ఈయన పోయి అదానిని అల్లించుకుంటాడు. మరి ఏ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో? ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక విషయాల్లో, లిక్కర్ కేసులో ఆయన ఢిల్లీలో ఇదంతా బోగస్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో లిక్కర్ కేసు పెద్ద కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అదాని, మన రాహుల్ గాంధీ గారినేమో భాయి అంటాడు, మోడీ గారినేమో బడే బాయి అంటాడు. బడే బాయి ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటాడు. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటే మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అయితే జరగడాన్ని కాపాడమంటున్నావా? నువ్వు రాహుల్ గాంధీ గెలుస్తారంటావా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటావా? వారమైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు మోడీ గారిని పట్టుకొని
बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए अंटू। हमारे मुसलमान बहनों भाइयों, आप लोग सोचने का जरूरत है। सोचो, जब तक केसीआर साहब थे आपको रमजान का तोहफा मिला, अभी कांग्रेस आ गया रमजान का तोहफा बंद हो गया। ये लोग क्या बोले, बजट में माइनॉरिटीज के लिए 4000 करोड़ रखते बोले, लेकिन आधा ही रखे 2000 करोड़ दिए। पहली बार, बहुत ही अफसोस की बात है, आज तक कोई हुकूमत बने अपने राज्य में बगैर